విమాన ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఇక మృతదేహాల్ని గుర్తించడం కష్టంగా మారింది. ప్రస్తుతం DNA టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టులకు సంబంధించి నివేదిక వచ్చాకే మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. 240 బాడీస్ ఇక్కడ ఉన్నాయి. 180 మంది ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉంటారో ఆ డెడ్ బాడీకి సంబంధించిన బ్లడ్ రిలేషన్ వాళ్ళకి సంబంధించి 180 తీసుకున్నారు. సో ఇంకో 58 డెడ్ బాడీకి సంబంధించినటువంటి నమూనాలు తీసుకుంటే బాడీస్కి సంబంధించినటువంటి ప్రొఫైల్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇంకొక 60 వరకు ఎవరైతే ఈ రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళకి తీసుకుంటే ఇక్కడ ఈటు ప్రొఫైల్ కూడా కంప్లీట్ అవుతుంది. కానీ కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. అటువైపు ఇన్వెస్టిగేషన్ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారో ఇటు క్లెయిమ్ చేయడానికి డెడ్ బాడీస్ని క్లెయిమ్ చేయడానికి వస్తారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని లోపల ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్తో మ్యాచ్ చేసి ఆ మ్యాచ్ కుదిరినట్టయితేనే శాంపిల్స్ తీసుకుంటున్నారు. శాంపిల్స్ తీసుకోవడానికి లోపలికి పంపిస్తున్నారు. శాంపిల్స్ తీసుకునేటువంటి రూమ్ ల్యాబొరేటరీ ఇది మనం చూస్తున్నది. ఇదంతా కూడా ఎవరైతే బ్లడ్ రిలేషన్ ఉన్నారో వాళ్ళ శాంపిల్స్ తీసుకొని అక్కడ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు. ఇటువైపు దాని ఎదురుగా ఉన్నటువంటి మార్చరీలో. అయితే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 డెడ్ బాడీస్ని గుర్తించడమే కష్టంగా మారిందని చెప్తా ఉన్నారు. అంటే ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. కొన్ని చిన్న చిన్న పార్ట్స్ దొరికాయి. DNA తీయడం కష్టంగా ఉన్నటువంటి బాడీ పార్ట్స్ దొరికాయి. ఇంకా కొన్ని కేవలం చేతులు మాత్రమే ఉన్నాయి. పూర్తిగా బర్న్ అయిపోయినటువంటి బాడీ ఉంది. సో ఇలాంటి వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలన్న దానికి ఇప్పుడు ఏదైతే కొంత ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉన్నటువంటి బాడీస్ అన్నిటిని కూడా ముందుగా క్లియర్ చేసి బంధువులకు అప్పగించి ఇక ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫైల్స్ మ్యాచ్ చేసి ఇక్కడున్న ఆఫీసర్సే ఇమీడియట్గా ఇచ్చేటువంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ 72 అవర్స్ ఒక్కొక్క ప్రొఫైల్ని ఐడెంటిఫై చేసి మ్యాచ్ చేయడానికి టైం పడుతుంది అంటున్నారు. 2 DNA టెస్ట్ రిపోర్ట్స్ రావాలి. ఆ రిపోర్ట్స్ మ్యాచ్ చేసేటువంటి ప్రక్రియ కూడా జరగాలి. చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నిజంగానే క్లెయిమ్ చేస్తున్న వాళ్ళ బంధువులా లేకపోతే బాడీ అప్పగించాక అసలు బంధువులం అంటూ వేరే వాళ్ళు వస్తారు. లేకపోతే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫ్యామిలీస్ మధ్యలో డిస్ప్యూట్స్ ఉంటాయి. సో 72 అవర్స్లో కంప్లీట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే బాడీస్ అన్ని బర్న్ అయిపోయినాయి. చాలా విపరీతమైనటువంటి స్మెల్ వస్తుంది. డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫైల్ క్రియేట్ అయిన వెంటనే అంటే DNA టెస్ట్ తీసుకున్న వెంటనే వాటిని కొంత కెమికలైజ్ చేసి భద్రపరుస్తున్నటువంటి ప్రక్రియ కూడా లోపల కొనసాగుతుంది.